మిగులుందా? నేను అది అనుభవించగలనా? లేదే, మీరే అనుభవిస్తున్నారు, మీరే అనుభవించాలి. ఆ ఫ్యాక్టరీ రాశాను, ఇంకేమేమి ఉన్నాయన్నీ ఇచ్చేస్తున్నాను, హాయిగా ఉండాలి కదా. ఇప్పుడు ఏ ఉద్దేశంతో వచ్చారు చెప్పండి? ఇప్పుడు ఏంటి జరిగిందని? 30 ఏళ్లలో ఒక తతంగం అయితే ఇటీవల కాలం 2 ఏళ్ల నుంచి మా ఇంటి గొడవ ఇంకో రకంగా ఉంటే ఈ 60 రోజుల్లో ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవహారం వేరే రకంగా ఉంది. దాడులకే వచ్చారు. అప్పుడు నేను రాత్రి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇచ్చి కంప్లైంట్ ప్రకారం మీరు వాళ్ళని అక్కడి నుంచి తీసుకెళ్ళండి అని చెప్పాను. ఈ క్షణం వరకు పోలీసు వారు చర్యలు తీసుకోవట్లా. హౌస్ ట్రెస్పాస్ చేయొచ్చా? ఇది నా స్వార్జితం కదా, మా తాతల తండ్రులు ఇచ్చిన ఆస్తులు కావు. చట్ట ప్రకారం నా స్వార్జితమైన ఆస్తుని అనాథ శరణాలయాలకు రాసేయచ్చు, దానాలు ధర్మాలు చేసేయచ్చు. ఇది కుటుంబానికి ఇవ్వాలని లా ఎక్కడా లేదు. నా తండ్రి నా తాత ఇస్తే అది వాళ్ళకి వస్తుంది. అలా నాకు రాలేదు. నా స్వతంత్రంగా నేను సంపాదించుకున్న ఆస్తి ఏదైనా చేస్తాను. ఈ ఆస్తిలోకి మీరు ట్రెస్పాస్ చేస్తుంటే, గేట్లు ఎరగొట్టి, తలుపులు ఎరగొట్టి వస్తుంటే పోలీసులు ఇంతవరకు చర్యలేదు. రాత్రి నాకు తెలిసింది, నా ప్రత్యర్థి అచ్చెన్నాయుడు మంత్రి, నువ్వు అక్కడే ఉండు, పోలీసులు ఆమె జోలికి వెళ్ళకండి హుకుం జారీ చేశాడు. ఎందుకో తెలుసా? ఈ గ్రేట్ దువ్వాడవాణి, దువ్వాడ శ్రీనివాస్ హస్బెండ్, నా భర్త అంటుంది కదా. నేను 2000 మొన్న మే 13 జరిగిన ఎన్నికల్లో 24న నాకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి ఓటు చేశారు. ఈ మాట నేను చెబితే బాగుండదు. ఆ లింగాల వలసాల సొంత గ్రామానికి వెళ్ళి అడగండి. పసుపు చొక్కాల పక్కన రాఘవరావు తండ్రి నిలబడి అందరూ సైకిల్కే ఓటేయండి అని చెప్పారు. ఎవరికి వ్యతిరేకంగా? సోకాల్డ్ హస్బెండ్ దువ్వాడ శ్రీనివాస్కి వ్యతిరేకంగా. ఇది నిజం కాదా? పత్రికలు మీకు తెలియదా? ప్రజలకు తెలియదా? ఇది వాస్తవం. నన్ను ఓడించడానికి ప్రయత్నించి మరి నా దగ్గరికి ఎలా ట్రెస్పాస్ చేశారు? ఆ రోజు అచ్చెన్నాయుడిని గెలిపించడానికి సహకరించారు కాబట్టి రాఘవరావు అండ్ దువ్వాడ వాణి ఈరోజు అతను సహకారం చూపెడుతున్నాడు. దువ్వాడ శ్రీనివాస్ని అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి. ఇంకో రకంగా చేస్తే ప్రభుత్వం చేసింది, నాయకులు చేశారు, రెడ్ బుక్ రాజ్యాంగం అనిపించుకోవాల్సి వస్తుందని కుటుంబానికి మద్దతుగా ఉంటూ అచ్చెన్నాయుడు ఇవన్నీ కూడా చేయిస్తున్నాడు. అచ్చెన్నాయుడు, మీరు చేస్తున్నదంతా నాకు తెలుసు. ఒక్కటే మీకు చెబుతున్నాను, నా ఈ ప్రయాణంలో నేను విసిగిపోయాను. కుటుంబం నాకు పూర్తిగా ఈ సమాజంలోను, సభ్య సమాజంలోను, నా దేవుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ముందు, సామాన్య ప్రజల ముందు, నాకు ఎల్లప్పుడూ కాపాడినటువంటి ప్రజలు పాదాలకు శిరస్సు వంచి నేను నమస్కరించే నా ప్రజల ముందు నాకు అవమానాలు పాలు చేసి, అస్తవ్యస్తం చేసేసి, రాష్ట్రం జిల్లా ఎక్కడ చూసినా కంపు చేసేసిన ఈ దువ్వాడవాణి నాకు భార్యగా అనర్హుడు. కనుక ఐఎమ్ గోయింగ్ టు గివ్ డివోర్స్. నేను డివోర్స్ కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. నోటీసెస్ సర్వ్ అవుతాయి. ఇంకా ఫర్దర్ చట్టం పని చట్టం చేస్తుంది. న్యాయస్థానంలో ఎలా నిర్ణయిస్తే అలాగే ముందుకెళ్తానని నా నిర్ణయం నేను తీసుకున్నాను. మా ఇంటి గొడవల్ని రెచ్చగొట్టి ఇవన్నీ చేస్తున్నటువంటి ఈ అధికార పార్టీకి, అచ్చెన్నాయుడికి ఒకటే చెప్తున్నాను, నాకు ఏమైనా జరిగితే, ఏది జరిగినా బాధ్యులు మీరే అవుతారు. నన్ను ఇప్పుడు ఇంతగా హింసించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి మీరు అధికారం లేని కారణంగా మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని నేను తెలియజేస్తున్నాను. ఇది ఒక సపరేట్ సబ్జెక్టు. దివ్వల మాధురి, ఈ అమ్మాయి ఇక్కడ టెక్కలే, ఒక పెద్ద కుటుంబం.